వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపుల్బైలు రెవెన్యూ గ్రామంలో జిల్లా సర్వేయర్ గురువిరెడ్డి, ఏడీఏ భరత్, తహసీల్దార్ భీమరేశ్వరరావు శుక్రవారం ఉదయం రీసర్వే నిమిత్తం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భీమరేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద మండలంలోని వేపులబైలు గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారని, రెవెన్యూ గ్రామంలో మొత్తం విస్తీర్ణం 3700 ఎకరాలు ఉందని, తొలుత మండపుల వేముల గ్రామ సరిహద్దు నుండి ప్రారంభించామని, మొత్తం విస్తీర్ణాన్ని 200 ఎకరాలుగా విభజించామని, ప్రతి దినం 20 నుండి 40 ఎకరాల వరకు సర్వే చేస్తామని, ఈ సర్వే 100 సంవత్సరాలకు మునుపు జరిగింది అని, ప్రస్తుత ప్రభుత్వం రైతుకు రైతు మధ్య విభేదాలు రాకుండా కోర్టుకు వెళ్లకుండా రీసర్వే చేస్తున్నామని, 3 నెలలకు మునుపు ఈ మండలంలో ఆవువారిపల్లి, జాన్లకావలిపల్లి, అగ్రహారం, మద్దుల చెరువు రీసర్వే చేశామని, మొత్తం 330 అర్జీలు రాగా వాటిని ఆన్లైన్ చేశామని భీమరేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, మండల సర్వేయర్ కిరణ్మయి, వీఆర్ఓ రమణతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. ఈ అర్జీలలో దాదాపు మన మండలంలో 333 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా దాంట్లో కంప్లీట్గా ఇప్పుడు ఒక రోజుకి 5 అర్జీలపైన స్పందించి ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నాము. అందులో కూడా ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ కూడా మేము రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పనేసి, అది కూడా ఉచితంగా, డబ్బులు ఏమో తీసుకోకుండా ఉచితంగానే వాని ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. మండలంలో ప్రస్తుతానికి ఈ రోజున వేపులబైలు గ్రామంలో ఒక్కొక్క బ్లాక్లో ఒక రోజుకి 20 నుంచి 40 ఎకరాలు సర్వే చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటలకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు మండలంలోని రిప్రజెంటేటివ్ వాళ్ళ సమక్షంలో రెవెన్యూ శాఖ, సర్వే డిపార్ట్మెంటు అందరూ కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ చేసిన సందర్భంలో ఆ రైతులకు ఏం తెలియజేశామని చెప్పంటే, ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా ముందుగా మేము మీకు బీటామ్ టామ్ ద్వారా తెలియజేస్తాము. ఆ యొక్క తప్పనిసరిగా ఆ భూమిలో మీరు ఉండవలసిన మీ సర్వే నంబర్లు, మీ వ్యవసాయ భూములలో మీరు ఉన్నారని చెప్పంటే తప్పనిసరిగా మీ హద్దుల మేరకు మీకు చూపించి, మీ ఎవరైతే సంపూర్ణమైన రైతులుగా ఉన్నారో, హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళను మాత్రమే సర్వే చేపించి ఆ యొక్క హద్దులు మేము చూపిస్తామని తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఎవరైనా రైతులు రాని వాళ్ళ కారణంగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ, వాళ్ళ భార్యలు కానీ, బిడ్డలు కానీ వచ్చినట్టు చూపిస్తాము. భూ కమతాలు కానీ, చెరువులు, వాగులు, వంకలు, ప్రభుత్వ భూములు కూడా ముందుగా గుర్తించి వాటికన్నిటి కూడా సపరేట్గా రంగులు వేసి మీకు గ్రామ పట్టణంలో కూడా తెలియజేస్తూ ఉన్నామని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఒక గ్రామంలో సుదీర్ఘంగా ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఏదైనా ఉన్న వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వంలో తప్పనిసరిగా రైతు ఉండి ఆ రైతు యొక్క కోరిక మేరకు, అభ్యర్థన మేరకే ముందుగా మేము నోటీస్ ఇచ్చి అందరిని కూడా సంతృప్తిగా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. పాలకుర్తి మండలం పెద్ద తండాకేలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితా తప్పులు తడకగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న జాబితాలో అర్హుల పేర్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తండా ప్రజలు ఏకపక్షంగా జాబితా రూపొందించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. రైతు భరోసా పథకానికి సంబంధించి సహాయాన్ని ప్రభుత్వం 10,000
10,000 నుంచి 12,000కు పెంచడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని రకాల భూములకు కాకుండా సమస్యలు చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ, మీరు మొత్తుకుంటే కాదు, శ్రద్ధగా వినండి. మీ అన్ని అప్లికేషన్ తీసుకుంటాం, మీ దరఖాస్తు కూడా తీసుకుంటాం. మాట్లాడండి, ఒక్క నిమిషం చదువు. అమ్మ మీరు గొడవ చేస్తే మన గ్రామానికి ఏం వచ్చినా, ఎవరు ఆరులైన వాళ్ళకి ఏం వచ్చినా మన మంచిగా జిన్నారం మండలం మాదారం గ్రామంలో రసబసగా మారిన గ్రామసభ. భూమి లేని వారికి 12,000 రూపాయలు కేటాయిస్తామని కేవలం 2 పేర్లు ప్రతిపాదించడం విడ్డూరంగా ఉంది. 200 మందికి జాబ్ కార్డులు ఉన్నప్పటికీ 2 కేటాయించడం దుర్మార్గం. అదేవిధంగా రేషన్ కార్డుల గురించి గత సంవత్సరం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటికి పరిగణలోకి తీసుకోకుండా 2020 కంటే ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారికి కొంతమందికే పేర్లు రావడం జరిగింది. మరి పోయిన సంవత్సరం నుంచి పెట్టుకున్నటువంటి అప్లికేషన్లలో రేషన్ కార్డులు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా అర్హుల లిస్టు ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి శాంక్షన్ అయినాయి అని ప్రకటించడం పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు, తీవ్ర ఆగ్రహం చెందడం జరిగింది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. आप जयदीप का ఇప్పుడు ఏదో ఒకటి ఆన్లైన్ లో లేకపోతే లేదంటావు. ఇప్పుడు 23, 24 ఇంతకుముందు ఏమన్నా ఈజీఎస్ కింద చేసిన వాళ్ళకి వస్తాను ఇంతకుముందు అన్నావు. ఇప్పుడు ఏమన్నా 21 అంటే 21 అంటే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత మనం పెట్టుకోవాలి, ఇవి రావాలి కదా. మరి సంవత్సరం కింద పెట్టుకునే రావాలి కదా. అప్లికేషన్ ఫామ్ చూపి మరి అప్పుడు పెట్టుకున్నారు పెట్టినా ఎందుకు ఇయ్యారు? ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని ఏం చేస్తా, ఎట్లా పడేస్తావా? ఈ సంవత్సరం సందర్భంలో ఆల్రెడీ అప్లికేషన్ ఇస్తాం, రేషన్ కార్డు లేవని. మరి ఏమైనా రేషన్ కార్డులు రాదు. 21 డిసెంబర్ ఇవ్వవా?
రేషన్ కార్డు ఇవ్వకపోతే గ్రామ సభ బైకాట్ చేయ అవసరం నువ్వు అర్థం చేసుకో 2023 మన ప్రజాపాలనకి దరఖాస్తు తీసుకున్నావా రేషన్ కార్డు బాధ పడేసి 2021 తీసుకున్నా ఎట్లా లెక్క మరి తీసుకున్న అప్లికేషన్ పాయింట్ పడేసిన అంటున్నావు 2021 మేము పెట్టలేము అప్లికేషన్ ఎవరో అరే అర్థం చేసుకో ఉండమన్నా నువ్వు అడిగిన దానికి మేము పెట్టినాం అప్లికేషన్ మాకు రేషన్ కార్డు కావాలని పెట్టాం నువ్వు అది తీసుకోకపోతే ఆ సంవత్సరం తీసుకోకపోతే ఎట్లా మరి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమంటావు ఎప్పుడు వస్తుంది 2021 పుట్టినోళ్ళ పేరు వచ్చినాయి 2021 పుట్టినోళ్ళ పేరు వచ్చినాయి కొత్త రేషన్ కార్డు నుంచి లిస్టు అయ్యిండు పంచాయతీ మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇండ్లు లేని వారికి ఇండ్లను ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చాలా గ్రామాల్లో ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూలోత్ భట్టునాయక్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీఓ వివేక్ రాము, ఎంపీఓ అబ్సర్ పాషా అశోక్, అగ్రికల్చర్ ఏఈఓ మురహరి దీక్షిత్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఫీల్డ్ అసిస్టెంట్ నాగయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండగాని సైదులు, సందు లింగయ్య తదితరులు పాల్గొన్నారు. కేవలం ప్రకటనలు, పేపర్ల ప్రకటనలు మాత్రమే చూసిన చేప పిల్లలు, గొర్రె పిల్లలు, అదేవిధంగా పంది పిల్లలు అని చెప్పుకుంటూ దళిత బంధు అని చెప్పి, కానీ ఏ దళితునికి దళిత బంధు రాలే, ఏ ఊర్లో కూడా వాళ్ళు వేసిన చేప పిల్లలు పెద్దగా పెరగాలి. అదేవిధంగా గొర్రె పిల్లలు కూడా ఒకటే 50-100 గొర్రెలు తెచ్చి అదే గొర్రెలు ఒక యాదవ సోదరికి ఇచ్చినట్టు ఫోటో దిగి మళ్ళీ అవే గొర్రెలు ఇంకో యాదవ సోదరికి ఇవ్వండి అని ఇయ్యలేదు. ఆ ఇచ్చిన గొర్రెలు కూడా అనంతపురం తెచ్చిన గొర్రెలు ఇక్కడ మన దగ్గర పడుతుంది. నిజంగా ఇల్లు లేని వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పిన కదనే, మట్టి గోడలు, రేకుల కింద, కమ్మల కింద, గుడిసెలకు, వితంతులకు, మహిళల వికలాంగులకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. తర్వాత ప్రియారిటీ అస్సలు జాగ ఉండి భూమి లేని వాళ్ళకే, ఆ ఇల్లు లేని వాళ్ళకే. తర్వాత రెండో దశలో భూమి కూడా ఇస్తామని అంటారు, కానీ తర్వాత సంగతి మొత్తం కలిపి 4 సంవత్సరాలకు గాను 14,000 ఇండ్లు మన నియోజకవర్గానికి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. సంవత్సరానికి 3,500 చొప్పున 4 సంవత్సరాలు. అయితే నేను కూడా ఇంకొక డౌట్ అడిగినా మొన్న పొంగరెడ్డి గారిని, సార్ ఎట్లాగో 1 ఇయర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే ఇస్తూ ఒక 7,000 ఇండ్లు ముందే ఇచ్చేద్దాం పట్టరాదు అని అడిగిన. కొంచెం ఎక్కువ మందికి వస్తే కొంచెం కుదుట పడతారు, మన వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అంటే, కానీ లబ్ధిదారులను గుర్తించే దగ్గర కొంచెం సమయం పడుతూ ఉంది. ఇప్పుడు 7,000 ఇండ్లు అంటే ఇప్పుడు ఆ ఇండ్లు గుర్తించడం లేట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి మనం ఇద్దాం అనుకున్నాం, ఇచ్చేద్దాం. తర్వాత ఫేజ్లో మిస్ అయిన వాళ్ళకు మళ్ళీ టైం తీసుకొని గుర్తించి ఇద్దామని వారి ఆలోచన ఉంది. ఏదేమైనా 4 సంవత్సరాలకు గాను 14,000 ఇండ్లు మన యొక్క నియోజకవర్గానికి వస్తాయి. అందులో దయచేసి మీరు కూడా అస్సలు లేని వాళ్ళకి సహకరించండి. ఇల్లు ఉండి నాకు ఇల్లు ఉంది, నా కొడుకు కూడా ఉండాలని పేర్లు పెట్టకండి. కొడుకుకు ఆర్థికంగా ఉన్నవాళ్ళు మనం కట్టుకోగలుగుతాం. 5 లక్షల్లో ఎవరు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. 5 ఇల్లు ఏంటంటే 5 లక్షలు ఏంటంటే కొంత ఆర్థిక సాయం చేయగలిగితే కొంత వాళ్ళు కలుపుకొని కట్టుకుంటారు అనేది ప్రభుత్వ ఉద్దేశం. గత ప్రభుత్వం ఏం చేసింది, నీకు ఇల్లు ఇస్తామని చెప్పి 50,000 లక్ష రూపాయలు వసూలు చేసింది, కానీ ఎవరికి ఇవ్వలే. ఆ 5 లక్షల ఇండ్లు కాంట్రాక్టర్ కట్టలేక, మధ్యలో వదులుకోలేక సగం సగం కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. మనం ఆ సమస్యలు,
ఆ బదనాం మనకు అవసరం లేదు. వాళ్ళనే కట్టుకొని ఇద్దాం. వాళ్ళే ఇంకేమైనా 1,00,000 కలుపుకుంటారో 2 లక్షలు కలుపుకుంటారో ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఇస్తా అంటే కూడా నాకు చెప్పండి, ఎవరైనా అడిగితే కూడా చెప్పుర్రి. ఎవరికి ఒక 1000 కూడా ఖర్చు పెట్టద్దు. మీరు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పియండి, మీరే పెద్ద మనసు చేసుకోండి. నిజంగా లేని వాళ్ళకు ముందు లిస్టు మీరుతో అందరు కలిసి తయారు చేసి ఇచ్చినా దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇంకెవరైనా సుదూర ప్రాంతాల నుండి రాని వాళ్ళు ఉంటే కూడా ఇది రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. సపోజ్ మన అబ్బాయి పేరు లేదనుకుంటే అబ్బాయి పేరు కూడా చేర్చుకోవచ్చు. మన కోడలు ఇంటికి కొత్త కోడలు వచ్చింది, పేరు చేర్చుకోండి. రేషన్ కార్డులో పేర్లు చేర్చుకోవచ్చు. ఎప్పుడైనా మీరు మీ సేవా కేంద్రంలో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఎనీ టైం ఏ రోజైనా పోయి చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమాల మండలం కందూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త షేక్ మునీర్పై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా తనపై గురువారం దాడి చేశారని మునీర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బ్యానర్లను కుందూరు పట్టణంలో ఏర్పాటు చేయడంతో వచ్చిన వివాదంతో జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు మధ్య ఘర్షణ ఏర్పడి మునీరు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించకపోతే పట్టణంలో తిరగనివ్వమని మునీర్ను టీడీపీ నాయకులు హెచ్చరించారని తెలిసింది. బ్యానర్లు తొలగించకపోవడంతో పెద్ద ఎత్తున వచ్చి టీడీపీ నాయకులు జనసేన కార్యకర్త అయిన మునీర్పై దాడి చేశారని మునీర్ తెలిపారు. గాయపడిన మునీర్ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని మునీర్ కోరారు. ఉండకూడదు, అక్కడ ఏదైనా కానీ కార్యకర్తలు ఎక్కడ సహాయం కూడా చేయకూడదు, జనసేన అనే మాట కూడా వినిపించకూడదు అని చెప్పడం ఒకటి. ఏమంటే వచ్చిన మా అమ్మ నన్ను అడ్డుపెట్టేదానికి నా కొడుకుని కొడతారే అని చెప్పి లోపల తోసి గడి చేస్తే కూడా మా అమ్మ మీద దాడి చేసి మా అమ్మకు 2 పళ్ళు డ్యామేజ్ చేసి ఆ అమ్మను కూడా ఒక ఆడది అని లేకుండా కూడా ఆడదాని మీద కూడా మీరు చేయెత్తినారంటే ఇట్లా నాయకులు మాకు అవసరం లేదు సార్. వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామని లేదు, వీళ్ళ ఒకటే ఏమా చంపుకొని ఏదైనా తప్పు చేస్తే ఒక కార్యకర్త దాన్ని కూటంలో సర్దిద్దుకొని పోవాలి, కానీ చంపుకుండా పోయేదానికి వీళ్ళకి అధికారం ఎవరిచ్చినారు సార్? ఇదేనా సార్ మనకు సమాజంలో 25 ఏళ్ళ నుంచి మండలాధ్యక్షుడంట ఇదే మెసేజ్ ఇచ్చేది రేపటికి వీళ్ళకు వైఎస్ఆర్ వాళ్ళకి ఈక్వల్గా ఉంటారు సార్. ఇద్దరు వాళ్ళే బెస్ట్ అనిపిస్తున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వంలో. నాకు 100% తెలుస్తుంది ఏమంటే వాళ్ళు ఎక్కడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా దగ్గర ఇప్పటికి 2వసారి నా మీద దాడి చేయడము. వాళ్ళు నన్ను 5 ఏళ్ళగా ఎక్కడ కానీ నా నోరు కూడా తెల్ల, నేను ఎక్కడికే కటింగ్ చేసుకుంటే కూడా వాళ్ళు చేసుకో బెదర్ అది ఇది నాకు చెప్పిన చాలామంది చెప్తారు. వీళ్ళు కేక్ కటింగ్ రోజు మా బ్యానర్లో చింపి మా మీద దాడి చేసి ఎక్కడికి పోతున్నాం సార్? మన కూటమిలో ఉండమా లేకుంటే ఏమన్నా సపరేట్గా ఉండము సార్? సార్ చిత్తూరు డిస్టిక్ సోమల మండలము కందూరు గ్రామము. నేను 2014 నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నాను. నేను సార్ మన బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే రోజు మేము బ్యానర్లు వేసుకుంటే ఆ రోజు టీడీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మీరు బ్యానర్లు వేయకూడదని చెప్పి నాకే ఫోన్ చేసి చెప్పినారు. దాని తర్వాత మేము ఎట్లయినా కానీ మా గురువుగారి కోసం ఎట్లయినా మేము చేయగలుగుతాము, బర్త్డే ఫంక్షనే కదా, అది ప్రైవేట్ కదా అని చెప్పి దాన్ని చేస్తే ఆ రోజు నైట్ వచ్చి ఆ బ్యానర్లో ఉండే వాళ్ళకు భయభ్రాంతులు, నీకు ఫోటో వేసుకునే వల్ల నీకు చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పి బ్యానర్లో ఉండే వాళ్ళు కూడా ఫ్రెండ్లు రంగులు కొట్టించి నైట్ బ్యానర్లు చింపి ఇంకా నువ్వు తిరగతావా, నేను చెప్తే కూడా నువ్వు లెక్క చేయకుండా మళ్ళీ బ్యానర్లు కట్టినావు కదా, కందులో నువ్వు తిరగతావా, నీ సంగతి ఏదో రోజు చూస్తాము అని వాళ్ళు మనసులో పెట్టుకొని నిన్న నైట్ నేను టీ స్టాల్ కదా టీ తాగుతూ ఉంటే వాళ్ళు బర్త్డే విషయం చేసుకొని వస్తుండగా నేను కనిపించే వరకు మూకుమ్మడిగా ఒకేసారి వచ్చి 150 నుంచి 200 మంది నా మీద పడి ఇంకా నీకు ఎవరు దిక్కుంటావా అని చెప్పు, నీకు పవన్ కళ్యాణ్ కాదు కదా ఈ ఊరికనే చెప్పుకో, నీ సంగతి ఇంకా నువ్వు ఊర్లో ఉండకూడదు, నేను ఇక్కడ ఉండనేమో అని చెప్పి రాత్రి నాకు ప్రాణాపరిస్థితి చేసి అక్కడి నుంచి ఎట్లా ఒకటి మన జనసేన కార్యకర్తలు నన్ను పిలుచుకొని వచ్చి గవర్నమెంట్ పీలేరు హాస్పిటల్లో చేర్చినారు సార్.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న గైనిక్ రూమ్, జనరల్ వార్డ్, ఓపీ రూమ్స్, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. టీ హబ్కు ప్రతిరోజు ఎన్ని శాంపుల్స్ పంపుతున్నారు, ఫలితాలు ఎంతసేపట్లో వస్తున్నాయని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓపీ సమయాల్లో వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. సుల్తానాబాద్ ఆసుపత్రి పరిధిలోని కోలనూరు, ఎలిగేడు, గర్రపల్లి, జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కన్వర్జెన్స్ సమావేశాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని, ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించి జనవరి 26 నుంచి అమలయ్యే నూతన పథకాల లబ్ధిదారుల వివరాలు, ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పుడైతే సంఖ్య ఇవ్వడం సార్ స్కూటర్ మలేరియా 17 పేషెంట్స్ సార్ టెస్ట్ అంటే అయిపోతుంది సార్. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో 3వ రోజు ప్రారంభించిన ప్రజాపాలన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల లిస్టును వెల్లడించిన అధికారులు. కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే వ్యవసాయ కూలీకి ఇల్లు రాకపోవడంతో అధికారులు వాదించి మనస్తాపానికి గురై గ్రామ సభలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన నాగేశ్వరరావును హుటాహుటిన 108 ద్వారా ఏటూ నగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా నాగేశ్వరరావు భార్య లక్ష్మి ఇల్లు రాకపోవడం కారణంగానే నా భర్త పురుగుల మందు తాగాడని బోర్న విలపించింది. వరప్రసాద్ కాదు రాసింది మరి మీరు వరప్రసాద్ మీకే వెహికల్ వెహికల్ మాట్లాడుకోవాలి. తీసుకోండి బాబు. కాళ్ళే పడండి
పైకి సరిపోండి ఇంకా పైకి సరిపోండి కుమార్ నాగేశ్వరరావు అయితే ఏం జరిగింది చెప్పమ్మా. వీళ్ళు అప్లై చేసుకున్నారండి. అందరి పేర్లు చాలా మంది పేర్లు వచ్చినాయి, మా పేరు రాలేదని అర్థంగా చెప్పకుండా మంది రాలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.